అందరికీ వందనాలు. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. రెండో కొరింథీ 8 మొదటి 2 వచనాలు. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలు. మీ వాక్యమే మా పాదాలకు దీపం, మా త్రోవకు వెలుగు. మేము ఈ లోకంలో ఎలా బ్రతకాలో, ఎలా తలంచాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ప్రతి దాని విషయంలో మా వైఖరి ఎలా ఉండాలో, ఇలాంటి బిబికల్ వరల్డ్ వ్యూ, ఈ లోకాన్ని మేము వాక్య కోణంలో చూసే ఈ కృప మాకు మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. మీ దృక్పథమే సరైనది, మీ వాక్య కోణమే జ్ఞానంతో కూడినది, న్యాయమైనది, మేలైంది. అందువల్ల తండ్రి, ఈరోజు మేము ధనం గురించిన సరైన వైఖరిని పొందినట్లు మాకు సహాయం చేయవలసిందని మనం చేస్తున్నాం. మాస్తున్న సంఘస్థులు ఏ రీతిగా కడు బీదలైనప్పటికీ దాతృత్వం కలిగి డబ్బును పిడికిలి బిగించి కాదు, తెరచిన చేతిలో ఎలా పట్టుకుని ఆ రీతిగా ధనాపేక్షను జయించారో, మేము కూడా డబ్బు విషయంలో ఎలా ఉండాలో అలాగే ఉండడానికి సహాయం చేయండి. మా వైఖరి మార్చండి. మీ వాక్య అధికారానికి అన్ని విషయాల్లో మేము లొంగిపోవడానికి సహాయం చేయండి. సమయాన్ని దీవించవలసిందని దాసునిగా నన్ను నీ పాత్రగా కడిగి వాడుకుని మీకు మహిమ, సంఘానికి, మాకందరికీ క్షేమం కలుగు చేయవలసిందని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మార్టిన్ లూథర్ అన్నాడు, there are 3 conversions necessary అని. 3 విషయాల్లో మార్పు అనేది, మత మార్పిడి అనేది జరగాలి అన్నాడు. అరే, మనుషులు ప్రభుని నమ్మినప్పుడు 3 విషయాల్లో మారాలి అన్నాడు. కన్వర్జన్ అంటాం కదా, ఇలాంటి మార్పు 3 విషయాల్లో జరగాలన్నాడు. మొదటిది ద కన్వర్జన్ ఆఫ్ ద మైండ్, ద కన్వర్జన్ ఆఫ్ ద హార్ట్, ద కన్వర్జన్ ఆఫ్ ద పర్స్ అన్నాడు. అంటే మన మనసు మారాలి, మన హృదయం మారాలి, మన పర్సు కూడా మారాలి అన్నాడు. ఎందుకు అంటే చాలామంది మిగతా విషయాలన్నీ మారుతారు కానీ డబ్బు విషయంలో మారరు. మార్పు సరైనది కాదు. బాప్తిసం తీసుకునేటప్పుడు, మంచుబండి బాప్తిసం తీసుకునేటప్పుడు బెల్ట్, వాచ్, లేకపోతే పర్సు ఇవన్నీ ఏం చేస్తారు? గట్టు మీద ఉన్న వాళ్ళకి ఇస్తారు కదా. ఒక చోట పాస్టర్ గారు ఒక యవనస్తుడికి బాప్తిసం ఇస్తూ ఉంటే, ఆ యవనస్తుడు పర్స్ మర్చిపోయి అది నీళ్ళలోకి దిగే ముందు తీసి తన ఫ్రెండ్కి పట్టుకోమని ఇవ్వబోతుంటే పాస్టర్ గారు అన్నారట, ఉంచు, పర్సు కూడా బాప్తిసం తీసుకోవాలి అని. అంటే అర్థం ఏంటి అంటే, నీ డబ్బు విషయంలో కూడా నువ్వు పూర్తిగా మారాలి అని. ప్రభువు చాలా ఉపమానాలు చెప్పాడు బైబిల్లో. వాటిల్లో 3 వంతులు డబ్బు గురించే చెప్పాడట. నరకం గురించి బోధించిన దానికంటే నరకానికి దారితీసే ధనాపేక్ష గురించి ఎక్కువసార్లు ప్రభు బోధించాడు. పౌలు రాస్తూ అంటాడు, విగ్రహారాధన అయిన ధనాపేక్ష అంటాడు. సో ధనాపేక్షను దేంతో పోల్చాడు? విగ్రహారాధనతో పోల్చాడు. పాపాల్లో అతి పెద్ద పాపం, అది భయంకరమైన పాపం ఏంటి చెప్పండి? విగ్రహారాధన. దేవుని పక్కన పెట్టి ఆయన స్థానంలో మరొక జీవం లేని దాన్ని, ఒక పశువునో, ఒక మనిషినో, ఒక సృష్టిలో దేన్నో తీసుకుని దేవుని స్థానాన్ని దానికి ఇవ్వడం, దేవుణ్ణి అవమానపరచడం, దేవుణ్ణి నిరాకరించడం, అది భయంకరమైన పాపం. దాంతో పోలుస్తున్నాడు ధనాపేక్షను. ఎందుకంటే అయితే మనుషులు దేవుని సేవిస్తారు, లేకపోతే సిరిని సేవిస్తారు అన్నాడు. అంటే దేవుడు ఒక వ్యక్తిని లొంగ తీసుకుని తన ఆధీనంలో ఎలా నడిపించుకోగలడో, దేవునితో పోటీ అన్నట్టు ప్రజలు డబ్బుకు కూడా దాసోహం అయిపోయారు. దానికోసం ఏమైనా చేస్తారన్నమాట. అందువల్ల ధనార్జన గురించి లేదా ధనం గురించి 5 విషయాలు ఈరోజు
మనం చూడబోతూ ఉన్నాం. ఎందుకంటే డబ్బు పట్ల నీ వైఖరి నీ ఆత్మ జీవితానికి గట్టి కొలబద్ద. నీ ఆత్మ జీవితాన్ని కొలవాలి అంటే డబ్బు పట్ల నువ్వు ఎలా ఉంటున్నావు, ఎలా వ్యవహరిస్తూ ఉన్నావు అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మీరు కూర్చుని ఆలోచించిన మీకు అర్థమైపోద్ది. ఎలా సంపాదిస్తున్నారు, ఎలా ఖర్చు పెడుతున్నారు, దేంట్లో పెట్టుబడి పెడుతున్నారు. ఇవి చాలా ఆత్మీయ జీవితాన్ని తేల్చే సంగతులు అన్నమాట. మనం అనుకున్న దానికంటే కూడా డబ్బు అర్థంలాగా మన అంటే ఆత్మీయ జీవితాన్ని, అంతరంగాన్ని బయట పెట్టేస్తుంది. Your attitude toward money is a revealer of your heart condition. నీ హృదయ స్థితి బయటపడే సంగతి ధనం పట్ల నీ వైఖరి అనేది చాలా కీలకమైన సంగతి ఇది. అందుకే ప్రభు అన్నాడు కదా లూకా సువార్త 12:24, నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉండును అని. అంటే హృదయం ధనాన్ని వెంబడిస్తూ ఉందన్నమాట. అందుకే అన్నాడు పరలోకంలో ధనం కూర్చుకోమని. అప్పుడు మన హృదయం కూడా నిత్యత్వమైన విషయాల్లో ఉంటుంది. హృదయాన్ని లాక్కెళ్ళే సంగతిలా ఉంది ధనం. నిజమే, మీరు ఎక్కడ పెట్టుబడి పెడతారో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తారు. అక్కడ ఒక ఇల్లు, ఇక్కడ ఒక పొలం, లేకపోతే అక్కడ ఒక షాపు, ఇలా పెట్టుబడి పెట్టున్నారనుకోండి, మనసంతా ఎక్కడ ఉంటుంది? అక్కడ ఏం జరుగుతుందో, ఇక్కడ ఏం జరుగుతుందో, అది ఎలాగుందో ఏంటో ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటారు. అదే శాశ్వతమైన వాటి మీద మనం పెట్టుబడి పెడితే మన మనసు వాటి మీదే ఉంటుంది అన్నమాట. 5 విషయాలు చూద్దాం. మొదటిది, డబ్బు కలిగి ఉండడాన్ని బైబిల్ ఖండించదు. డబ్బు కలిగి ఉండడాన్ని బైబిల్ ఖండించదు. ఎందుకంటే అసలు న్యాయంగా డబ్బు ఇచ్చేది ఎవరు? దేవుడే కదా. చూడండి 1 తిమోతి 10. ఈరోజు చాలా వచనాలు చూడబోతున్నాం. త్వరగా మీ కళ్ళతో చూస్తే బాగుంటుంది. తీసి చూస్తూ ఉంటే మీకు చాలా ప్రయోజనం. వింటూ ఉన్నారు, బాగానే ఉంది, కానీ మీ బైబిల్స్ మీ చేతిలో ఉన్నది ఎందుకు? నేను చెప్పేదాన్ని మీరు చూడడం వల్ల వినికిడి ద్వారా, కంటి ద్వారా కూడా వాక్యం మీకు లోపలికి వెళ్తుంది. తర్వాత నేను చెప్పే వచనం బైబిల్ ఎక్కడుందో కూడా మీకు తెలియడం వల్ల ఈసారి తీయడానికి తేలిక అవుతుంది. రిఫరెన్స్ గుర్తు లేకపోయినా పలానా చోట ఉంటుంది అనేది ఒక ఐడియా వస్తుంది కదా. చూడండి 1 తిమోతి పత్రిక 5:17. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుదని ఆజ్ఞాపించం. చూడండి దేవుడు ఎంత మంచివాడో. సుఖముగా అనుభవించడానికి సమస్తము, చూడండి ఎటువంటి పదాలు వాడుతున్నాడు, మనకు ధారాళంగా దయచేసేవాడు అంట. సమస్తాన్ని ధారాళంగా చేస్తాడు. మనం 1 తిమోతి 6:17. అయ్యో చెప్పలేదా నేను? ఐఎమ్ సారీ. 5 అన్నానా? 6 సారీ. 1 తిమోతి 6:17. గుడ్. కాబట్టి దేవుడు సుఖముగా అనుభవించడానికి సమస్తం ఇస్తాడు, ధారాళంగా ఇస్తాడు. అంతేకాదు, అసలు మనం కష్టపడి సంపాదించుకోవడానికి, భాగ్యం పోగు చేసుకోవడానికి, మనకి కాళ్ళు చేతులు ఆడేటట్టు, మైండ్ చక్కగా పనిచేసేటట్లు సామర్థ్యం ఇచ్చేది ఎవరు? దేవుడే కదా. ద్వితీయోపదేశకాండం 8:18 17-18 చూడండి. ద్వితీయోపదేశకాండం 8:17-18. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగు చేసినరేమో, కానీ దేవుడని యెహోవాను జ్ఞాపకం చేసుకుని తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యం కలుగుజేవాడు ఆయనే. కాబట్టి నువ్వు సంపాదించేది నీ తెలివితేటలతో కాదు, నీ సొంత సామర్థ్యంతో కాదు,
నీకున్న సామర్థ్యం, నీ చేతులకు వేళ్లకుండే నైపుణ్యం నీకు ఇచ్చింది దేవుడే. కాబట్టి భాగ్యం సంపాదించడానికి, సామర్థ్యం ఇచ్చి సుఖముగా అనుభవించడానికి సమస్తం మనకు ధారాళంగా ఇచ్చేవాడు దేవుడే. దేవుని ఆశీర్వాదం వల్ల బైబిల్లో చాలా మంది భక్తులు గొప్ప గొప్ప ధనవంతులుగా ఉన్నారు. యోబు చూడండి, ఎంత ఐశ్వర్యం కలిగినటువంటి వాడు. వందల పశువులు. ఆ రోజుల్లో ఆస్తిని పశువులతోనే కొలిచేవారు, ఎందుకంటే అదే గొప్ప ఆస్తి ఆ రోజుల్లో. అబ్రహాము మిగులు ఆస్తి గలవాడని రాస్తుంది. ఇస్సాకు, యాకోబు, బోయేజు, ఈ సొలొమోను సంగతి అయితే మనం చెప్పుకోకల్లా. మణుగుల బంగారం, ఆస్తి ఎంత విస్తృతంగా ఉంది. ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. దేవుడు వాగ్దానం కూడా చేశాడు. ఆయనకి విధేయత చూపిస్తే భౌతికమైన ఆత్మీయమైన మేలు చేస్తాను అని. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. 4-5-6 వచనాలు అంటున్నాడు, నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశంలో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్టు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. ఎలానగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్టు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పు ఇచ్చదవు గాని అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు అన్నాడు. అలాగే 26-15 ద్వితీయోపదేశకాండం 26-15 నీ పరిశుద్ధాలయము ఆకాశంలో నుండి చూచి నీ జనులను ఇశ్రాయేలును పాలు తేన్లు ప్రవహించి దేశమును అని నీవు మా పితరులతో ప్రమాణం చేసినట్లు మాకిచ్చి ఉన్న దేశమును ఆశీర్వదించమని చెప్పవలను అన్నాడు. 28-11 మరి యెహోవా నీకు ఇచ్చేదని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫలము విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. దేవుడు వాగ్దానం చేశాడు. ఆయనకు విధేయత చూపించే వారిని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అన్ని కోణాల్లో దీవిస్తాడు. అటు పశువుల్ని, ఇటు పంటను, సంతానాన్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి మొదటి మనం నేర్చుకున్నది ఏంటంటే, ఆస్తి కలిగి ఉండడం తప్పు కాదు. న్యాయంగా సంపాదించింది ఇచ్చింది ఎవరు? దేవుడే ఇచ్చాడు. అది కానీ డబ్బును ప్రేమించొద్దని బైబిల్ హెచ్చరిస్తోంది. డబ్బు కలిగి ఉండడం తప్పు కాదు, కానీ దాన్ని ప్రేమించొద్దు అని రాస్తుంది. 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం. 1 తిమోతి 6:10 ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొని అంటున్నారు. సమస్తమైన కీడులకు మూలం, ఆరంభం, కారణం. చాలా మంది 9వ వచనం ధనవంతుల గట్టుకు అపేక్షించడం వల్ల శోధనలోను, ఊరిలోను, అవివేకయుక్తమును, హానికరములను అనేక దురాశలను పడుదురు. అట్లే మనుషులను నష్టంలోను, నాశనంలోను ముంచివేయును అన్నాడు. ఎవడి ధనాపేక్ష మనకు తగదు. సామెతలు 23 4-5 వచనాలు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోను, నిశ్చయంగా అది రెక్కలు ధరించి ఎగిరిపోను. పక్షిరాజు ఆకాశంలోకి ఎగిరిపోనట్లు అది ఎగిరిపోను. బాగా సంపాదించిన
సొలొమోను అంటున్నాడు ప్రసంగి 5:10, ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇది వ్యర్థమే అంటున్నాడు. ఎంతున్నా చాలులే అనుకునే మనసు రాదు డబ్బు విషయంలో. దాన్ని ప్రేమిస్తా ఉంటే ఎంత ప్రేమించినా చాలు అని అనుకోం. ఎందుకు ధనాపేక్ష వద్దు అని బైబిల్ బోధిస్తుంది అంటే 4 విషయాలు. ఎవరెవరు బైబిల్లో ధనాపేక్ష వాళ్ళు నష్టపోయారో మొదట చూద్దాం. ఆకాను యెరికోకు సంబంధించినటువంటి బంగారాన్ని ఆశించొద్దు అన్నాడు. ఆకాను ఏం చేశాడు? బంగారు కమ్మిని వస్త్రాల్ని చూసి ఆశించి దాచిపెట్టాడు. ఏమి ఎరగనట్టు వచ్చాడు. అతని కుటుంబాన్ని చంపేసి రాళ్ల కుప్ప కింద చేసేసారు, కాల్ చేశారు. వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి ఇశ్రాయేల్ దేశం అంతటి మీదకి, హాయి పట్టణం మీదకి వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు అపజయం కలిగింది. బిలాము ధనాపేక్ష దేవుని ప్రజల్ని శపించడానికి తను ఆశించేటట్లు చేసింది. ఏది? బాలాకు రాజు బహుమానం ఇస్తానని దేవుని బిడ్డలను శపించడానికి తను ఆతురపడ్డాడు. అయితే అతను ఆఖరికి ఇశ్రాయేలీయులు హతపరుస్తూ ఉంటే బిలామును కూడా చంపేస్తారు, సంఖ్యాకాండం 31:8 ప్రకారం. కాబట్టి బిలాము ధనాపేక్ష అతన్ని మరణానికి దారి తీసింది. ఇశ్రాయేలును శపించేటట్లు తాను ఆశించేటట్లు చేసింది. దెలీలా యొక్క ధనాపేక్ష సంసోనును అమ్మేసి తనకి ద్రోహం చేసేటట్లు చేసింది, నమ్మించి మోసం చేసేటట్లు చేసింది. నిద్రపుచ్చి శత్రువుల్ని రండి ఇప్పుడు నిద్రపోతున్నాడని చెప్పింది. వాళ్ళు ఇచ్చే కట్నం కోసం. అననీయ సప్యరాలు వారు అబద్ధం ఆడారు. ధనాపేక్షను బట్టి ఇద్దరు చావుకు గురయ్యారు. ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకు ప్రభువుని ముద్దు పెట్టి అమ్మేశాడు. అంటే చూడండి, ధనాపేక్ష మనుషులను ఎటువంటి అంటే పాపం చేయడానికి దిగజార్చేస్తుందో చూడండి. భయం, మనసాక్షి, సున్నితత్వం ఏం ఉండవే కా, ఎటువంటి పనికైనా దిగజారుతారన్నమాట. అంతేకాదు, ధనాపేక్ష వల్ల మన ఆత్మస్థితి ఏమవుతుందో చూడండి. ధనాపేక్ష దేవుణ్ణి మరిచేటట్లు చేస్తుందట. నీకు డబ్బు మీద ఎక్కువ ఆశ ఉంటే దేవుణ్ణి ఏం చేస్తావు? మర్చిపోతావు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 11 నుంచి చదువుతున్నాను చూడండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతా వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశం నేను రప్పించి నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. డబ్బు ఎక్కువైపోయినప్పుడు ఏమవుద్ది? ఎక్కువైపోయినప్పుడు కాదు, దాని మీద నువ్వు అపేక్ష పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? మదిస్తావు. నాకు బోర్డు అంత ఉంది, ఏం బరలా ఏమొచ్చినా సరే దేవుని మర్చిపోతావు. అంత అపాయం ఉంది ధనాపేక్ష వల్ల. అదే అంటున్నాడు కదా సామెతలు 39లో, ఆగూరు ప్రార్థిస్తూ తను 2 ప్రభుని అడిగాడు వరంగా. ఏమన్నాడు? దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొంచున్నాను. 37వ వచనం, నేను చనిపోకముందు వాటిని అనుగ్రహించుము, వ్యర్థమైన వాటిని అబద్ధంలో నాకు దూరంగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమును నాకు దయచేయకము, తగినంత ఆహారం నాకు అనుగ్రహించు. ఎందుకు
ఐశ్వర్యం వద్దంటున్నాడు. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో అంటున్నాడు. డబ్బు మీద అపేక్ష దేవుణ్ణి మర్చిపోయి యెహోవా ఎవడు, ఆయన ఎందుకు నాకు అవసరం, ఆయన ఇచ్చిందా, నేను కష్టపడ్డాను, ఇది నా కష్టార్జితం అని దేవుణ్ణి మరిచేటట్లు చేస్తుంది. అంతేకాదు, దేవుణ్ణి కాకుండా డబ్బును నమ్మేటట్లు చేస్తుంది ధనాపేక్ష. సామెతలు 11:28 అంటున్నాడు. సామెతలు 11:28 అంటాడు, ధనమును నమ్ముకునేవాడు పాడైపోను. అంటే ధనాన్ని నమ్ముకునే వాళ్ళు ఉన్నారని చెప్తుంది బైబిల్. ధనాపేక్ష దాన్ని నమ్మేటట్లు చేస్తుంది. కీర్తన 52:7 చూడండి. కీర్తన 52:7 అంటున్నాడు, ఇదిగో దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి అందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకునేవాడు వీడే అని చెప్పుకొనచ్చు వాళ్ళని చూచి నవ్వుదురు అంటున్నాడు. ధన సమృద్ధి అందు నమ్మిక ఉంచుతారట. చూసారా, నమ్మకం గురి తప్పుతుంది. దేవుని మీద నుంచి డబ్బు మీదకి వెళ్ళిపోతా ఉంది. డబ్బు మీద ప్రేమ అలా ఆకర్షిస్తుంది అన్నమాట హృదయాన్ని. యోబులో అదే అంటున్నాడు. యోబు 31:24 చూడండి. యోబు 31:24 నుంచి, సువర్ణము నాకు ఆధారం అనుకుని ఎడలను, నా ఆశ్రయం నీవే అని మీ మేలిం బంగారంతో నేను చెప్పినను, నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొమ్ము దొరికినని గాని నేను సంతోషించిన ఎడలను. 28 అంటున్నాడు, అది న్యాయాధిపతుల చేత శిక్ష నందదగిన నేరమగును అంటున్నాడు. డబ్బు, బంగారం, పొలాలు, ఇళ్ళు, స్థలాలు, బ్యాంక్ డిపాజిట్లు చూసుకుని వాటిని నమ్ముకుంటారు. నాకు ఇవన్నీ ఉన్నాయి చాలులే అనుకో. అంత ప్రమాదం ఉంది ధనాపేక్ష వల్ల. మార్కు సువార్త 4:19 ధనమోసం ఇతర ఐహిక విచారాలు అంటాడు. ముళ్ళ తుప్పల్లో పడ్డ విత్తనం ఎందుకు ఫలించలేదు? ముళ్ళ తుప్పలంటే ఏంటి? విత్తనం పనిచేయకుండా అణిచేసేది ఏంటి? ధనమోసం, ఐహిక విచారాలు అన్నాడు. సో ధనం మోసగిస్తుంది, భ్రమపరిచి మనల్ని దారి తప్పిస్తుంది, మోసగిస్తుంది. అంతేకాదు, 2 Thessalonians 8:14 ప్రకారం గర్వించేటట్లు చేస్తూ ఉంది. నువ్వు మనస్సున మదించి అంటున్నాడు. 2 Thessalonians 8:14 మదించేటట్లు చేస్తారు. చూసారా, ధనాపేక్ష పనులు చాలా గర్వంగా ఉంటారు వాళ్ళకున్న దాన్ని బట్టి. వాటిని చూపించుకోవడమే వాళ్ళ అతిశయంగా భావిస్తారు. అంతేకాదు, ధనాపేక్ష దేవుని దగ్గర దొంగిలేటట్లు కూడా చేస్తుంది. మలాకి గ్రంథం 3:8 అంటాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలిత్తిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలిత్తిమని మీరు అందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణను ఇయ్యక దొంగిలిత్తిరి అంటున్నాడు. దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకపోవడం దేవుని దగ్గర అపహరించడమే అంటున్నాడు. చూడండి, ట్యాక్స్ కట్టాల్సిన వాళ్ళు కట్టకపోతే ఎగ్గొట్టారని వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అంటే నేరం కదా, ఇవ్వాల్సింది కట్టాల్సింది కట్టకపోవడం. ఒక రకంగా దొంగతనం అనే కదా అర్థం అది. అంతేకాదు, ధనాపేక్ష వల్ల కలిగే మరొక నష్టం ఏంటంటే ఇతరుల అవసరాలు పట్టించుకోం. ధనాపేక్ష పనులు ఇతరుల గురించి ఆలోచించరు, ఇతరుల అవసరాలు అసలు పట్టించుకోరు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, మన ప్రేమ మాటతో నాలుగుతో కాకుండా క్రియతో ఉండాలని 18లో చెప్పబోతూ అంటున్నాడు. 17లో, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి
తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతనేళ్ళ ఎంత మాత్రమును కనికరము చూపని వాని దేవుని ప్రేమ ఎలాగో నిలుచును? జీవనోపాధి ఉంది, నువ్వు సంపాదించుకున్నావు, నువ్వు పోషించుకుంటున్నావు, నీ సహోదరుడు చాలా ఆపదలో అవసరంలో ఉన్నాడు, లేమిలో ఉన్నాడు, అది చూసి కూడా ఎంత మాత్రం కనికరం చూపని వాడు అసలు దేవుని ప్రేమ వాళ్ళు ఎలా ఉంటుంది అంటున్నాడు. అంటే ధనాపేక్ష ఎంత భయంకరమైంది అంటే అది బిగబట్టి బయటికి వెళ్ళడానికి ఒప్పుకోదన్నమాట. ధనాపేక్ష ఎలాంటిదంటే మనం చేతులు పిడికిలి బిగించి ఇది నాది, అమ్మో ఇది నాది, నాకే ఉండాలి అనుకోవడం అన్నమాట. బయటికి వెళ్ళడానికి ఇష్టపడ్డావు. అయితే మరొకటి ఏంటంటే ధనాపేక్ష దాని మీద ఉండే ప్రేమను బట్టి ఏదో ఒక రీతిగా అన్యాయంగానైనా సరే పోగేసేసుకోవాలనే తాపత్రయపడుతుంది. ధనాపేక్ష వల్ల వచ్చే నష్టం అది. ఉన్నది అంత తృప్తి ఉండదు, న్యాయమైన పద్ధతికి కట్టుబడి ఉండదు, ఏదో ఒక రీతిగా సంపాదించేసుకోవాలి అనే దురాశకు గురి చేస్తుంది. అన్యాయంగా పోగేసుకోవాలని చూస్తుంది ధనాపేక్ష. ఎలా? ఒక 5 పద్ధతులు. మొదటిది దొంగతనం. ధనాపేక్ష ఉన్నటువంటి వాడు అవతల వాడు కష్టపడి సంపాదించిన దాన్ని అపహరించేస్తాడంతే, పట్టుకుపోతాడంతే. మొన్న తాడేపల్లిగూడెం సంఘంలో ఒక ఫ్యామిలీ బొమ్మిడి నుంచి వస్తారు. పెద్ద వయసులో ఉన్నారు, పిల్లలు ఎక్కడ సెటిల్ అయిపోయారు, ఏదో చిన్న పొలం ఉంది, అది పండించుకుంటారు, రోజులు గడుపుతూ ఉన్నారు. ఈ పెద్ద ఆవిడ ఒక 65 అలా ఇంకా ఎక్కువే ఉండొచ్చు కూడా. తాడేపల్లిగూడెం ఎక్కడికో ప్రయాణమే వచ్చింది, ఇంటికి వెళుతూ ఉంది. వాళ్ళు ఊరికి వెళ్ళడానికి సెంటర్లో దిగి వెయిట్ చేస్తూ ఉంటే ఒక అతను మోటార్ సైకిల్ మీద వచ్చి అమ్మా ఎక్కడికి వెళ్ళాలని అడిగాడు. ఇక్కడికేనంటే సరే ఎక్కువ అన్నాడు. పెద్ద ఆవిడని ఎక్కించుకున్నాడు. ఎవరు లేని చోటకి వెళ్ళిన తర్వాత బండి ఏదో అయిపోయినట్టు చేసి దిగు అని చెప్పి సార్ దింపి ఆడు మెడలో తెంపుకుని పారిపోయాడు. ఎవరు లేరు, ఈమె అరిచినా ఏమి కుదరదు. అంతే. వాళ్ళు బాధ ఎంత అంత కాదు. 3-4 కాసులు గొలుసు అది పోవడం ఆ వయసులో నాకు విన్నప్పుడు చాలా బాధ అనిపించింది. అయ్యో పాపం అనుకున్నా. మన ఆదివారం వచ్చి ఏమండి పోలీసులే ఆశ్చర్యపోతున్నారండి, 400 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో పట్టుకున్నారండి వాడిని. ఈ సీసీటీవీ కెమెరాలు వీటన్నిటిని బట్టి పట్టుకున్నారు. అంతకుముందు అతను హోమ్ గార్డ్ అంట, దురలవాట్లుగా అలవాటయ్యి ఇలాంటి పనులు చేస్తూ ఉన్నాడు. పోలీస్ ఆఫీసర్లు అన్నారు, మా జీవితంలో ఎప్పుడు దొరకడం మేము చూడలేదు, నువ్వే దేవుని నమ్ముకున్నావు కానీ నీకు దొరికిందని చెప్తా ఉంటే నాకు భలే ఆనందమైంది. చూసారా, అవతల వాళ్ళు కష్టపడి పోగు చేసుకుని ఎంతో. మన సంఘంలో కూడా ఒక ఆమె గవర్నమెంట్ హాస్పిటల్ ఏదో జాయిన్ అయిందట, ఆడావిడలో తర్వాత కనబడలేదు. దొంగతనం చేసి అవతల వాళ్ళది దోచుకోవడం అనేది ధనాపేక్ష వల్ల జరిగే దుస్థితి అన్నమాట. అంత దిగజారిపోతారన్నమాట. అందుకే అన్నాడు నిర్గమ 20:15 ఏమన్నాడు, దొంగిలకూడదు అని 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా ఇచ్చాడు. ఎఫెసీ 4:28 కూడా ఏమన్నాడు, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 28వ వచనంలో అన్నాడు, దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను అంటున్నాడు. సో ధనాపేక్ష ఏం చేస్తుంది? అన్యాయంగా పోగేసుకోవాలనిపిస్తుంది. ఎలా? దొంగతనం వల్ల. రెండవది, ఆ పెగ్గొట్టడం వల్ల ఇవ్వాల్సింది ఇవ్వకుండా పోగేసేసుకోవాలనే దురాశ కలుగుతుంది అన్నమాట. కీర్తన 37:21లో కీర్తన 37:21లో
భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు అంటున్నాడు. ఆపదలో, అవసరంలో బతిమాలేసి, ఇంత నమ్మకం కలిగేటట్లు అబద్ధాలు చెప్పేసి నమ్మించి అప్పు తీసుకున్న తర్వాత ఎగ్గొట్టడం అనేది ఉందే, అది భక్తిహీనుల లక్షణం అంటున్నాడు. అంతేకాదు, దొంగ త్రాసు, వేరువేరు తూనికరాళ్ళు, ఇవన్నిటి వల్ల కూడా సంపాదించేసుకోవడానికి చూస్తారన్నమాట. మీకా గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. మీకా 6:11 అంటున్నాడు, తప్పు త్రాసును తప్పు రాళ్ళు గల సంచి ఉంచుకొని నేను పవిత్రుడను అగుదునా అంటున్నాడు. దేవునికి హేయమైనవి, అక్రమమైన, అబద్ధంతో కూడిన, మోసపూరితమైన, ద్వంద్వ ప్రమాణాలతో కూడినటువంటి వ్యాపారం, ధనాపేక్ష అలా అవతల వాడిని మోసగించి అన్యాయంగా సంపాదించుకోవాలని చూస్తుంది అన్నమాట. అంతేకాదు, సామెతలు 28:8 చూడండి. సామెతలు 28:8. మీకు ఇష్టం లేకపోయినా వాక్యం ఇది. వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకుని వాడు దరిద్రులను కరుణించువాని కొరకు దాన్ని కూడబెట్టున్నాడు. ఇంత కష్టపడి పోగేసిందంతా ఎవరి కోసం అంట? పేదవాళ్ళకి సహాయం చేసేవాళ్ళు ఉంటారే, వాళ్ళ కోసం పోగేస్తున్నారంట. వడ్డీ, దుర్లాభం, దీని ద్వారా ఆస్తి పెంచుకోవడం అనేది ధనాపేక్షకు ఎవిడెన్సే. 15వ వచనంలో యెహోవా పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవరు అని ప్రశ్నించి, దేవుడు అంగీకరించే, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన లేదా ఆయన చేత స్వీకరింపబడే భక్తి, ఆయన అంగీకరించే భక్తి గలవాడు ఎవరు అని అంటే లక్షణాలన్నీ చెబుతూ లాస్ట్లో అంటున్నాడు 5వ వచనంలో, తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వడు, నిరపరాధిని చేర్పుటకే లంచము పుచ్చుకోడు అంటున్నాడు. అంటే అన్యాయమైంది తను తీసుకోడు అన్నమాట. ఇప్పుడు చెప్పండి, అసలు వడ్డీ వ్యాపారం చేయొచ్చా? చేయకూడదా? న్యాయమైంది చేయొచ్చా? బ్యాంకులో తీసుకుంటున్నారుగా, మీ బ్యాంకులో మీరు డిపాజిట్ ఉంది, మీకు దానికి వడ్డీ కలుపుతా ఉన్నారు, తీసుకుంటున్నారు లేదా? ఆయన ప్రభు అనలేదా? తలాంతులు 5, 2, 1 ఇచ్చినటువంటి వాళ్ళతో ఏమన్నాడు? 1 తీసుకునేవాడు 10 పెట్టేస్తే ఏమన్నాడు? నువ్వు సాహుకారుల వద్ద ఉంచిన వడ్డీ వచ్చింది కదా అన్నాడు. సో బైబిల్ మనం బ్యాలెన్స్డ్గా అర్థం చేసుకోవాలి. ఒక వచనం పట్టుకుని దాని చుట్టూ సిద్ధాంతాలు కట్టేయకూడదు. మిగతా వచనాలన్నింటితో మనం సమతుల్యంగా సత్యాన్ని అర్థం చేసుకోవాలి. వడ్డీ తీసుకోవడం తప్పు కాదు, కానీ సహోదరుని దగ్గర తీసుకోకూడదు. అన్యుని దగ్గర వడ్డీ తీసుకోవచ్చు అన్నాడు. చూడండి, లేవీకాండం 25వ అధ్యాయం, లేవీకాండం 25వ అధ్యాయం 36, 37 వచనాలు. 35 నుంచి చదువుతాను. పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడొకడు బేదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన ఎడల నీవు వానికి సహాయము చేయవలను, అతడు నీ వలన బ్రతుకవలను. నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు. నీ సహోదరుడు నీ వలన బ్రతుకువలను. నీ రోకలు వానికి వడ్డీకి ఇయ్యకూడదు, నీ ఆహారమును వానికి లాభమునకు ఇయ్యకూడదు అంటున్నాడు. సో మీరు పాత నిబంధన అంతా చూస్తే
ఇశ్రాయేలీయులు తోటి ఇశ్రాయేలీయులకు వడ్డీకి ఇవ్వకూడదు అన్నాడు. వాళ్ళకి అవసరంలో సహాయం చేయమన్నాడు. అన్యుని దగ్గర తీసుకోవచ్చు అన్నాడు. సొంతోడి దగ్గర, మీ ఇంట్లో వాళ్ళకి మీరు డబ్బు ఇచ్చి వడ్డీ తీసుకుంటారా? దేవుని బిడ్డలందరూ మీ కుటుంబం అన్నట్టే కదా అర్థం. సహోదరుడు ఆపదలో ఉన్నాడు, అవసరంలో ఉన్నాడు, వాడు దుర్వ్యసనాలకు ఇవ్వకండి, వాడు ఎక్స్ట్రాలకు ఇవ్వకండి. కొంతమంది ఎక్స్ట్రాలకు వెళ్తూ ఉంటారు, దానికోసం అప్పులు చేస్తూ ఉంటారు. అది కాదు, ఆపద, అవసరం, లేమి, ఆహారం తినడానికి లేదు. అలాంటి టైంలో నువ్వు అసలు వడ్డీ ఎలా ఆశపడగలవు? అవసరం కదా, అది పూట కట్టడం కదా, హాస్పిటల్ బిల్ కట్టి బయటికి రావడం కదా, ఒక స్కూల్ ఫీజు కట్టి పాస్ అవ్వడం కదా, ముఖ్యమైన విషయాలు ఉంటాయి చూసారా, అవసరం, లేమి, వాళ్ళకి ఇంకెక్కడ పుట్టదు అనుకున్నప్పుడు నువ్వు చెయ్యి చాచాలి. అక్కడ వడ్డీ తీసుకోవడం తప్పు అవుతుంది. కానీ బయట వ్యాపారం చేస్తూ ఉన్నారు, దాంట్లో వాళ్ళు పెట్టుబడి అడిగారు, వాళ్ళకి లాభం వస్తుంది, దాంట్లో భాగంగా తీసుకుంటున్నావు, అది తప్పు అవదు. లాభంలో షేర్ తీసుకోవడం వేరు, అవసరాన్ని ఆసరాగా తీసుకుని వాళ్ళని దోచుకుని వాళ్ళ దగ్గర 10 రూపాయలు 20 రూపాయలు వడ్డీ చేసేసుకుని వాళ్ళు తీర్చలేరని తెలిసి వాళ్ళ పట్టా తనఖా పెట్టి వడ్డీకి వడ్డీ వేసి దాన్ని జప్తీ చేసుకుంటారు అన్నమాట. ఇది దేవుడు సహిస్తాడా? పేదవాళ్ళని దోచుకోవడం అవదా? అది అవసరాలు ఎవరికైనా వస్తాయండి. మీరు అనుకుంటున్నారు డబ్బుని వాళ్ళకి అవసరాలు రావని, వాళ్ళకి తగ్గ అవసరం వస్తుంది. చిన్నోడు 1000 రూపాయలు అప్పు చేస్తే పెద్దోడు 1 కోటి రూపాయలు అప్పు చేస్తాడు. అవసరాలు అందరికీ ఉంటాయి. వడ్డీ దుర్లాభం అన్నాడు చూసారా, ఆ కోణంలో దాన్ని ఆలోచిస్తే అన్యాయంగా అవతల వాడి అవసరాన్ని క్యాష్ చేసుకుంటూ దోచుకోవడం ఉందే, అది దేవుని బిడ్డలకు తాగదు. ఇంకా ధనాపేక్ష ఎలా పోగేసుకోవాలనుకుంటుందంటే, ఐదవది, మొదటిదేమో దొంగతనం, రెండవది అప్పు ఎగ్గొట్టడం, మూడవది దొంగ త్రాసు, అక్రమణ వ్యాపారం, నాలుగవది వడ్డీ దుర్లాభం, ఐదవది మీరు చెప్పండి, అన్యాయంగా ఎక్కువ ఒకేసారి సంపాదించుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? కష్టపడరు వీళ్ళు. చెప్పండి, ఆలోచించండి. యాప్స్ అంటారా? ఓకే, అదంతా దొంగతనంలోకి వచ్చేస్తుందండి. మోసం చేసి దొంగతనం చేయడం అనేది యాప్స్ వల్ల, ఈ ఆన్లైన్ ఫ్రాడ్ ఇదంతా దొంగతనం, అది డైరెక్ట్గా. జోదం అండి, ఇది కష్టపడ్డు వెళ్ళి కూర్చుని జోదం ఆడి తెచ్చేసుకోవాలి, ఒకేసారి పెద్ద డబ్బు తెచ్చేయాలి. ఇది ఎలాంటిది అంటే, దేవుడు అనుగ్రహించి నాకు ఇవ్వాలి, ఆయన కనికరం ద్వారా నేను పొందాలి అని దేవుని మీద ఆధారపడడం బదులు అవివేకంగా అదృష్టం మీద ఆధారపడతాడు. ఏమో ఇవాళ తగలొచ్చరా చూద్దాం, ఏమో మన తలరాత ఎలా ఉందో అంటే, ఇది కష్టపడ్డు, దేవుని మీద ఆధారపడ్డు, ఓరకనే వచ్చేయాలి. ధనాపేక్ష అలా అన్యాయంగా పోగు చేసేసుకోవాలనే తృష్ణకు గురి చేస్తూ అనారోగ్యకరమైన. మొదటిది చూసాం, దేవుడు డబ్బు కలిగి ఉండడానికి వ్యతిరేకి కాదు అని, డబ్బు కలిగి ఉండడం తప్పు కాదని, ఎందుకంటే న్యాయంగా మనకిచ్చేదే దేవుడు అని బైబిల్లో చాలామంది ధనవంతులు ఉన్నారని చూసాం. ఓకే, అయితే రెండవది మనం చూస్తూ ఉన్నాం, డబ్బును మాత్రం మనం ప్రేమించకూడదు అని. అలా ప్రేమించడం వల్ల భక్తులు లేదా బైబిల్లో ఉన్నటువంటి కొంతమంది ఎలా నష్టపోయారో చూసాం. అది మనల్ని ఎలా దేవుని మర్చేటట్లు, డబ్బును నమ్మేటట్లు, మోసం చేస్తూ గర్వించేటట్లు, దేవునికి ఇవ్వకుండా దొంగిలించేటట్లు, ఇతరుల అవసరాలు పట్టించుకోకుండా ఉండేటట్లు చేస్తుందో చూసాం. ధనాపేక్ష వల్ల అన్యాయంగా పోగేసేసుకోవాలనే రకరకాల అక్రమమైన పద్ధతులు అనుసరించేటట్లు, దిగజారేటట్లు చేస్తుందని చూసాం. దొంగతనం, అప్పు ఎగ్గొట్టడం, దొంగ త్రాసు, వడ్డీ, దుర్లాభం, జోదం, ఇలా అన్యాయంగా పోగేసుకోవడం అనేది జరుగుతుంది ధనాపేక్ష వల్ల. అయితే మూడవది, బైబిల్ డబ్బును సరిగా ఎలా సంపాదించాలో కూడా మార్గాలు చెబుతూ ఉంది. అదవుతుంది మీకు? డబ్బు ఎలా న్యాయంగా సరైన రీతిలో సంపాదించాలో బైబిల్ చెప్తాం.
మొదటిది సులువైంది చెప్పినా కష్టమైంది చెప్పినా? ముందు ఏం చెప్పు 5 పద్ధతులు ఉన్నాయి. సులువైన దాని నుంచి కష్టమైన దానికి వెళ్దాం. బహుమతుల ద్వారా ఆస్తిని పొందడం అనేది ఉంది. అది తల్లిదండ్రులు అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు చూసారా ఇన్కమ్ ట్యాక్స్ తల్లి, తండ్రి, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, భార్య, బిడ్డలు వీళ్ళ ద్వారా వచ్చిన దానికి ట్యాక్స్ ఉండదు. ఎందుకంటే అది గిఫ్ట్ లాగా వస్తుంది. సొంత వాళ్ళు ఇచ్చారు కదా, దాని గిఫ్ట్ ఏంటి? సొంత వాళ్ళకి ఇచ్చుకున్నప్పుడు, కుటుంబీకులకి ఇచ్చినప్పుడు, మీ బిడ్డలకి మీరు ఏదైనా వారసత్వంగా ఏదైనా ఇచ్చినప్పుడు ట్యాక్స్ కట్టక్కర్లేదు వాళ్ళు. సో గిఫ్ట్ ద్వారా ఆస్తి పొందడం అనేది న్యాయమైన మార్గం. పౌలు అంటున్నాడు అపోస్తలుల కార్యాలు 20:35 అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 35 అంటున్నాడు, మీరును ఇలాగున ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుడు ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపుతిని అని చెప్పాను. పౌలు కష్టపడ్డాడు. 33-34 చూస్తే, ఎవని వెండినైనను బంగారంనైనను వస్త్రంనైనను ఆశింపలేదు. నా అవసరం నిమిత్తమును నాతో ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియదు. కష్టపడి సంపాదించాడు తన అవసరాల కోసం, తనతో ఉన్న వారి అవసరాల కోసం. తీసుకోవడం కంటే ఇవ్వడమే ధన్యత అని చెబుతూ మీరు ప్రయాసపడండి, కష్టపడండి. ఇలా కష్టపడి బలహీనులను సంరక్షించండి, వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వండి అంటున్నాడు. సో గిఫ్ట్ అనేది న్యాయంగా ఆస్తిని పొందడానికి ఒక మార్గం. అందుకే ఫిలిప్పీ 4:16 కూడా పౌలు ఫిలిప్పీ సంఘస్థులు తను చెరసాల్లో ఉన్నప్పుడు తన అవసరాన్ని తీర్చడానికి ఎలా సహాయం చేశారో చెబుతూ అంటున్నాడు. 16 అంటున్నాడు, ఎలానగా తెస్సలోనికలను కూడా మీరు మాటిమాటికి నా అవసరం తీర్చుటకు సహాయము చేసి గిఫ్ట్స్ పంపించారు అంటున్నాడు. సో త్రూ గిఫ్ట్స్ అది న్యాయమైన పద్ధతి. రెండవది ఇన్వెస్ట్మెంట్, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం. అదే కదా ప్రభు అన్నాడు, ఇందాక మనం చూసాం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభు ఏమన్నాడు 25-27లో, అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందనే అని చెప్పాడు. సో పెట్టుబడి పెట్టడం, వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం ద్వారా రాబడి తెచ్చుకోవచ్చు న్యాయంగా, సరైన వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం ద్వారా. మూడవది సేవింగ్స్, ఉన్నదంతా తినేసి నష్టం చేసుకోకుండా భవిష్యత్తు కోసం దాచిపెట్టుకోవడం అనేది. సామెతల గ్రంథం 21:20, సామెతలు 21:20, విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఎంట ఉండును, బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచును అంటున్నాడు. బుద్ధిహీనులు వ్యయం చేసేస్తారు, ఖర్చు పెట్టేస్తారు. కానీ జ్ఞానం గలవాడు ఎంట పోగు చేస్తాడు, ధనం, నూనె. పంటను సమకూర్చి దుర్వినియోగం చేయకుండా, దుర్వ్యసనాలకు గురి కాకుండా, లేకపోతే దాన్ని పాడు చేయకుండా పోగు చేయడం అనేది, కొంత ప్రక్కన పెట్టడం అనేది డబ్బును సంపాదించడానికి సరైన పద్ధతిలో ఒక పద్ధతి. అదే అంటున్నాడు సామెతలు 30:25. సామెతలు 30:25 అంటున్నాడు, చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును అంటున్నాడు.
ఆహారాన్ని ఏం చేస్తాయంట? చీమలు బలం లేని జీవులైనా వేసవి కాలంలో రాబోయే వర్షాకాలం కోసం ముందుగానే సిద్ధం చేసుకుంటాం. వర్షాకాలం పోషించుకోవడం కుదరదు కదా, కాబట్టి ముందుగానే సిద్ధం చేసుకుంటాం. కొంతమంది పద్ధతి ఎలా ఉంటుందంటే, రేపు అనే దాని గురించి ఆలోచించారు. వాళ్ళు లేక కాదు, ఉంటుంది, జ్ఞానం లేదంతే. అందుకే 4వది అన్నాడు, వైజ్ ప్లానింగ్ ఉండాలి అని. అంటే జ్ఞానంతో కూడిన ప్రణాళిక ఉండి దాని ద్వారా మనం భవిష్యత్తు కోసం సిద్ధపడాలి అని. సామెతలు 27, 23, 24 వచనాలు. సామెతలు 27, 23, 24 వచనాలు అన్నాడు, నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము, నీ మందల యందు మనస్సు ఉంచుము. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా. ఇప్పుడు ఉందలే చాలు, నాకేం పర్లేదు, ఇది ఎక్కడికి పోదు అనుకుంటే అవివేకం అవుతుంది. ఏది శాశ్వతం కాదు అని భవిష్యత్తు కోసం ప్రణాళికలు కలిగి ఉండాలి. ఏ ఒక్క సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్కి లిమిట్ అయిపోకూడదు. రాబడికి 2-3 మార్గాలు ఉండాలి. ఒక్క పద్ధతి పెట్టుకుని ఇది స్థిరం అనుకోవడానికి లేదు. వైస్ ప్లానింగ్ అవసరం. ఇప్పుడు కష్టమైంది, కష్టపడి పని చేయాలి. ఇదే ఇష్టం ఉండదు జనాలకి కదా, కానీ బైబిల్ చెప్పే ఆజ్ఞ ఇది. దిగమకాండం 20వ అధ్యాయం 9వ వచనం. బైబిల్ చెప్పేది ఏంటో చూడండి. సంపాదించడానికి సరి అయిన పద్ధతి. నిర్గమకాండం 20వ అధ్యాయం 9వ వచనం. 6 దినంలో నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. ఏం చేయాలి? కష్టపడాలి. సామెతలు 6:6, చీమల్ని మాదిరిగా పెడుతూ అంటున్నాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకునను, పై విచారణకర్త లేకునను, అధిపతి లేకునను, అవి వేసవి కాలం ముందు ఆహారం సిద్ధపరచుకును, కోతకాలం ముందు ధాన్యము కూర్చుకును. సోమరి ఎందాక నువ్వు పండుకునిందువు, ఎప్పుడు నిద్రలో ఇచ్చదువు. చీమలంత కష్టపడుతున్నాయో చూడండి. 14:23, సామెతలు 14:23. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. ఏ కష్టం చేసినా లాభమే కలుగుతుంది. వట్టి మాట్లాడుతా కాలక్షేపం చేయడం అజ్ఞానం. సామెతలు 24:30. సోమరివాని చేను నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అంతటా మొండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగుండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని అంటున్నాడు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది? ఎఫెసీ 4:28 ఇందాక మనం చూసాం. ఎఫెసీ 4:28 అంటున్నాడు, దొంగిలి వాడికి మీద దొంగిలకు అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలెను. ఏం చేయాలి? తన చేతులతో మంచి పని చేస్తూ కష్టపడాలి అంటున్నాడు. అలాగే 2 తెస్సలోనికే 3:10 అసలు భోజనం చెయ్యాలంటేనే కష్టపడేవాడే భోజనం చేయాలన్నాడు.
2 తెస్సలోనికే 3:10 అంటున్నాడు, మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. పని చేయడానికి ఇష్టం లేనివాడు భోజనం చేయకూడదు అన్నాడు. మళ్ళా అంటున్నాడు, మీలో కొందరు ఏ పనియూ చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకుంటున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతముగా సంపాదించుకున్న ఆహారము భుజింపవలనని. ఎవరికి వచ్చిన ఆహారం కోసం మెగపడ్డం కాదు, సొంతంగా కష్టపడింది తినాలట. అదే ఆరోగ్యం కదా. 1 తిమోతి 5:8 ఎవడైనా స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన వాడు విశ్వాస త్యాగం చేసిన వాడు అవిశ్వాస కన్నా చెడ్డవాడై ఉండును అంటున్నాడు. కష్టపడి సంపాదించి కుటుంబాన్ని పోషించుకోకపోతే అవిశ్వాస కంటే చెడ్డవాడు అంటున్నాడు. ఎందుకు? అవిశ్వాసులే కష్టపడి ఎవరి కుటుంబాన్ని వాళ్ళు పోషించుకున్నారు. కాబట్టి చెప్పండి, బైబిల్ వివరించే సంపాదించడానికి సరైన మార్గాలు 5: బహుమానాలు, పెట్టుబడులు, భవిష్యత్తుకు దాచుకోవడం, తర్వాత జ్ఞానంతో ప్రణాళిక కలిగి ఉండడం, కష్టపడి పని చేసుకోవడం. ఓకే. 4వది, ఎందుకు పేదరికం, ఎందుకు దరిద్రం, ఇది కూడా తెలుసుకోవాలి. ఎందుకు ఒకసారి చిల్లి సంచిలో వేసినట్టు ఉంటుంది. సంపాదిస్తున్నారు కానీ ఉండట్లా, సరిపోట్లా, దరిద్రం అనుభవిస్తున్నారు. ఎప్పుడు చూసినా అరే 10,000 వచ్చిన వాళ్ళు హాయిగా బతుకుతున్నారు, ఒక 50,000 వచ్చిన వాళ్ళు తన్నుకుంటున్నారు. ఏంటి కారణం? 1 2 3 4 5 6 7 కారణాలు చూద్దాం. ఒకవేళ దీంట్లో ఎక్కడైనా మనకు సంబంధించిన ఉన్నాయేమో పరీక్షించుకుందాం. మొదటిది, ఎదుటివాని కొరకు పోట పడేవాడు చెడిపోతాడంట. మధ్యలో ఉంటారు చూసారా? అప్పుడు దేవుడిచ్చిన వనరుల్ని దుర్వినియోగం చేసినట్టు అవుతుంది, ఉన్నది పోగొట్టుకోవాల్సి వస్తుంది. నాకు చాలా మంది అన్నారు, ఏమండి మా ఆయన గారు అండి, ఈయన జీతం అంతా సగం వీళ్ళకి మధ్యలో ఉన్నాడండి, వాళ్ళేమి ఎగ్గొట్టేశారు, జీతంలో కట్ అయిపోతూ ఉంటుందండి ఈయన సంపాదించింది అంతాను. వాళ్ళ మంచితనమే కానీ అజ్ఞానంతో కూడింది, నష్టపోయారు చాలామంది. పోట పడడం వల్ల దరిద్రం తెచ్చుకుంటున్నారు. చూడండి వచనాలు చూడండి. సామెతలు 6 మొదటి 5 వచనాలు. సామెతలు 6 మొదటి 5 వచనాలు. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటపడిన ఎడల, పని చేతిలో నీవు నీ చెయ్యి వేసిన ఎడల, నీ నోటి మాట వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడితివి, నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని నీ చెలికాని బలవంతము చేయము, ఇలాగ చేసి తప్పించుకొనుము. నీ కనులకు నిద్ర అయినను, నీ కనుడెప్పలకు కొనుకుపాటను రానీయకము. వేటకాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును, ఎదుటివాని ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకో అంటున్నాడు. సో ఒకవేళ ఎక్కడైనా జామీన్ ఉంటే బయటపడండి, పక్షి తప్పించుకున్నట్టు తప్పించుకోండి. లేకపోతే అవి పెరిగి 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 మా నాన్నగారు చేసిన ఒక పొరపాటు ఏంటంటే, సంఘస్థులు మా లారీ విడిపించండి, ఇది ఫైనాన్షియల్ పట్టేసుకున్నారు, తిరగడానికి లేదు, వాళ్ళు తక్కువ రేటుకి వేలం పడేసేస్తారు, ఎటు కాకుండా పోద్ది, మీరు మీ ఇంటి పట్టా ఒక్కసారి సంతకం పెడితే అది విడిపించేస్తారు, వెంటనే అమ్మేసి మీకు ఇచ్చేస్తాం అన్నారు. వెళ్ళి ఈయన అప్పు తీసుకున్నట్టు దానికేమో ఇంటి పట్టా పెట్టి వాళ్ళ పక్షంగా డబ్బులు కడితే వాళ్ళు లారీలు ఇడిపించేస్తారు. వాళ్ళకి వెంటనే బేరాలు రాలేదు, వాళ్ళు అలా రోజులు గడిచిపోయినాయి. ఈలోగా మాకు నోటీస్ వచ్చింది, మీ ఇల్లు వేలం పాటేస్తున్నాం అని. అరే ఇదేంటి అని అడిగితే, అసలు మేము ఆ వయసులో, చిన్న వయసులో ఉన్న ఒక్క ఇల్లు అది పోవడం అనేది ఊహించుకోలేక అంత
చెయ్యని అప్పు కోసం వడ్డీకి వడ్డీ పెరిగిపోయి ఎంత నష్టపడ్డామో బైబిల్ చెప్తా ఉంది. పూట పడొద్దు అని. సామెతలు 11:15 ఎదుటివాని కొరకు పూట పడినవాడు చెడిపోవును, పూట పడ నొప్పని వాడు నిర్భయముగా ఉండడు. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని సంతకం చేయండి, మాకు కొంచెం చెప్పండి అని అన్నప్పుడు ఏం చేయాలి? ఒప్పకుండా ఉండాలి. పూట పడ ఒప్పని వాడు నిర్భయంగా ఉంటాడు, పూట పడేవాడు చెడిపోతాడు, అంటే మొత్తం పోగొట్టుకుంటాడు అన్నమాట. 17:18 సామెతలు 17:18 తన పొరుగువానికి జామీను ఉండి పూట పడువాడు తెలివి మాలినవాడు అంటున్నాడు. కాబట్టి మీ ప్రేమ జ్ఞానంతో కూడిందిగా ఉండాలి అన్నాడు. మీ ప్రేమ అవతల వాళ్ళు దుర్వినియోగం చేయవచ్చు, మీ మంచితనాన్ని అవతల వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి ట్రై చేయవచ్చు. కాబట్టి జ్ఞానంగా ఉండాలి. కాబట్టి ఏం చేయడం మంచిదంటే, ఆపదలో కదా ₹1,00,000 అప్పు ఇప్పించమన్నారు అనుకోండి, ఏం చేయాలి? నేను కూడా జీవితంలో చాలా పాఠాలు నేర్చుకున్నా, దెబ్బలు తిన్నా. కాబట్టి నేను ఏం నేర్చుకున్నానంటే, ₹1,00,000 సొంత వ్యక్తే లేదు, దగ్గర వ్యక్తే ఆపదలో లేకపోతే అవసరంలో ఉన్నారు, అప్పు ఇప్పించమన్నారు. నా దగ్గర ఉంటే నేను ఇవ్వచ్చు, నాకు ఇవ్వకపోయినా పర్లేదని నేను అప్పు కొట్టేయగలిగితే ఇవ్వచ్చు. లేకపోతే ఏం చేస్తానంటే ఒక 5,000 10,000 గిఫ్ట్ ఇచ్చేస్తా. ఇది నాకు ఇవ్వక్కర్లేదు, మీ ఆపదలో ఉన్నారు కదా, మీరు దీన్ని వాడుకోండి, నేను జామీను ఉండకూడదు అని చెప్తా. జామీను ఉండడానికి ఇష్టపడని వాడు నిర్భయంగా ఉంటాడట. లేకపోతే ఏమవుతుంది? నష్టపోతాం. సో దేవుడిచ్చిన వనరుల్ని మిస్యూజ్ చేసుకున్నట్టు అవుతుంది. జ్ఞానం లేక అవివేకంగా పోగొట్టుకున్నట్టు అవుతుంది. సో దరిద్రం ఎందుకు? మొదటిది పూట పడడం వల్ల, రెండోది పినాస్తనం వల్ల. పినాస్తనం వల్ల ఉన్నది దాచుకుంటున్నాం కదా, పేదరికం ఎలా వస్తుంది అనుకుంటున్నారా? చూడండి, లూకా 6:38 ప్రభు అన్నాడు, క్షమించుడి అప్పుడు మీకు క్షమింపబడును, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడిన అని చెప్తాను. నీకు ఎవరు ఇవ్వరు, ఎందుకు? నువ్వు ఎవరికి ఇవ్వవు కాబట్టి. నీ పినాస్తాను నిన్ను అందరికి దూరం చేస్తుంది. నువ్వు ఎవరికి పెట్టవు, నీకు ఎవరు పెట్టరు. సమాజంలో అసలు ఇచ్చిపుచ్చుకోవడం అనేది, లేకపోతే ఆతిథ్యం అనేది పరస్పరం జరుగుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత ఆరోగ్యంగా ఉంటుంది, ఎంత స్నేహపూర్వకంగా జీవించవచ్చు కదా సమాజంలో. సామెతలు 11:24 సామెతలు 11:24 అంటున్నాడు, వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. ఈ పినాసుడు ఎక్కడ విత్తనాలు చల్లితే అయిపోతాయో అని నాటడు, మొక్కలే వస్తాయి. సింపుల్. వెదజల్లి విస్తరించేవారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు అన్నాడు. మూడవది తొందర, హేస్ట్. సామెతలు 21:5 అన్నాడు, సామెతలు 21:5 శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు, తాలిమి లేక పని చేయడానికి నష్టమే ప్రాప్తించును. తాలిమి లేక పని చేయడం అంటే తొందర అన్నమాట. ఈ వ్యక్తికి తొందరపాటు నిర్ణయాలు, తొందరగా పనులు చేయాలనే ఆతురత, ఇది నష్టానికే దారితీస్తుంది. ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు, అక్కడే చిన్న సమస్య వచ్చింది, అక్కడ మానేశాడు, ఇంకో జాబ్లో జాయిన్ అయ్యాడు, అక్కడ ఇంకో సమస్య వస్తుంది, మళ్ళీ అక్కడ మానేసి ఇంకో చోట. ఈ తొందరపాటు నిర్ణయాలు, లేకపోతే తొందరపాటు
ఈ పనుల వల్ల లేమి వస్తుంది అంటున్నాడు. ఒక చోట ఒక అతను ఉద్యోగం కోసం జాయిన్ అయ్యాడంట. బతిమాలి మరీ అడిగాడంట. ఏది చెట్లు నరికే వాళ్ళ దగ్గర పని కోసం అడిగితే, నాకు చాలా మంది ఉన్నారు ఇక్కడ సరిపోతుంది పని, లేదు సార్ నాకు ఒక్కసారి పని ఇచ్చి చూడండి, ఎంత కష్టపడి నమ్మకంగా పనిచేస్తాను చూడండి సార్ అన్నాడు. వారం అంతా పనిచేసిన తర్వాత జీతాలు ఇచ్చేటప్పుడు యజమాని లెక్కేసాడు, నువ్వెన్ని చెట్లు నరికావు. మిగతా వాళ్ళకంటే తక్కువే నరికాడు, కానీ మిగతా వాళ్ళకంటే ఎక్కువ కష్టపడ్డాడు. ఏంటి కారణం? సార్ చూడండి సార్, నేను టీ బ్రేక్ కూడా తీసుకునేవాడిని కాదు, ఎక్కువ కష్టపడాలని చెప్పి నేను చాలా నమ్మకంగా పనిచేసి మీకు రిజల్ట్ చూపించాలని చూశాను, కానీ మరి ఎందుకో ఎక్కువ చెట్లు నరకలేకపోయాను అన్నాడు. ఏది నీ గొడ్డలు ఇలాగే అన్నాడు అండి. గొడ్డలు చూస్తే అది మొద్దుబారిపోయింది. అవతల ఏం చేస్తున్నారు, బ్రేక్ టైంలో కూర్చుని టీ తాగి సానబట్టి మళ్ళీ వచ్చి కొడుతున్నారు, సింపుల్ అయిపోతుంది. మళ్ళీ బ్రేక్ తీసుకుంటున్నారు, ఎక్కువ రిజల్ట్ కనబడతా ఉంది. సో తాలింపు లేకుండా తొందరపాటుతో ఏదో చేసేయాలని జ్ఞానం లేకుండా, తాలింపు లేక పని చేయవాడు వానికి నష్టమే ప్రాప్తించును అంటున్నాడు. హేస్ట్ అనేది మంచిది కాదు. ఆతురత, కంగారు, తొందర అనేది మంచిది కాదు. సమయం మంచిది. 4వది క్రమశిక్షణ లేకపోవడం కూడా, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడం వల్ల కూడా దరిద్రం వస్తుంది. సామెతలు 10:4 బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవును. శ్రద్ధ, డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ, దీనివల్ల ఐశ్వర్యం కలుగుతుంది. 13:18 శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనతను. ఇప్పుడు ఎవరో బుద్ధి చెప్పారు, ఎవరో గద్దించారు, లేదా ఎవరో ఇలా కాదు అలా అని చెప్పారు. నువ్వు శిక్షను ఉపేక్షిస్తే అవమానం, దరిద్రం దాపురిస్తాయి. గద్దింపును లక్ష్య పెడితే, ఒక డిసిప్లిన్ నేర్పిస్తూ ఉంటే, ఇప్పుడు వాక్యం ద్వారా దేవుడు ఇన్ని విషయాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు, అలాగే చెప్తారులే అనుకుంటే దరిద్రమే వస్తుంది. గద్దింపును లక్ష్య పెట్టడం, శిక్షను తృణీకరించకుండా హెచ్చరికను లక్ష్య పెట్టడం అనేది అవసరం. డిసిప్లిన్ అనేది అవసరం. కొంతమంది ఎలా పెడితే అలా ఖర్చు పెడతా ఉంటారు. అసలు ఒక బడ్జెట్ అనేది ఉండదు. అసలు నెలకి ఎంత వస్తుంది, ఎన్ని ఖర్చులు ఉన్నాయి, ఎలా ప్లాన్ చేయాలి, దేనికి ఎంత ఇవ్వాలి, ఏమీ ఉండదు అసలు. ఏమంటారు, శనగపప్పు లాగా అంటారు కదా, మరి ఎందుకు వచ్చిందో కానీ మాట. మంచినీళ్ళలాగా లేదా శనగపప్పులాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అంటారు కదా. అలా కాదు, క్రమశిక్షణ అనేది ఉండాలి. మన తాహతుకు మించి ఇష్టం వచ్చినట్టు ప్లాన్ లేకుండా ఖర్చు పెట్టడం అనేది న్యాయం కాదు. ఐదవది సోమర్థనం. సామెతలు 14:23 ఏ కష్టము చేసినా లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణం. 19:15 సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తు పడి ఉండును. వాడికి ఉండదు, తినడానికి కూడా ఉండదు, ఎందుకు కష్టపడ్డు. 20:13 లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడుము, నీవు మేల్కొని ఉండి నెడల ఆహారం తిని తృప్తి పొందు. లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడువు అంటున్నాడు. ఎందుకంటే 24వ అధ్యాయం ఇందాక మనం చదువుకున్నాం, 30-34 మళ్ళీ చదువుతాను చూడండి. 24వ అధ్యాయం 30-34 వచనాలు. సోమరు వాని చేను నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను. చూడండి, తుప్పలు బలిసి ఉన్నాయంట. అంటే ఈ మధ్యకాలంలో పట్టించుకోలేదన్నమాట.
ఇంకా అంటున్నాడు, దూలగొండ్లు దాని కప్పి ఉండెను. అవి మొలవడం కాదు, అసలు వీడి ద్రాక్ష తోటను కప్పేసినాయి అంట. దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటే, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని, ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుకుపాటు, పరుండటక ఇంకా కొంచెం చేతులు ముడుచుకున్నట, వీటి వల్ల నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్టు నీ మీదకి లేమి వచ్చును అంటున్నాడు. ఆకస్మికంగా నష్టం కలుగుతుంది అన్నమాట, దరిద్రం వస్తుంది అన్నమాట సోమరితనం వల్ల. ఆరోది, సంపాదించిన వాళ్ళు ఇంటికి తేకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? వ్యసనాలు. సంపాదిస్తారు కానీ బిడ్డ రోగంతో ఉన్నప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి వీళ్ళకి జేబుల్లో డబ్బులు ఉండవు. ఏం చేశారు? తాగేశారు, తినేశారు. తిండిబోతులు, త్రాగుబోతులు దరిద్రత తెచ్చుకుంటారు. ఎంతన్నా మిగలదు అంతే. అది సామెతలు 21:17. సుఖభోగముల యందు వాంఛగలిగిన వానికి లేమి కలుగును, ద్రాక్షారసమును నూనెయు వాంఛించు వానికి ఐశ్వర్యము కలగదు. ఇరవై 23-24. ఇరవై 21 అండి. త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపుగుడ్డలు ధరించుటకు కారణమగును. త్రాగుబోతులు, తిండిపోతులు దరిద్రులు అవుతారంట. అంటే దరిద్రత అంటే అర్థం లేమి, పేదరికం. నాకు ఒక్కొక్కసారి అస్సలు అర్థం కాదు. న్యాయంగా సంపాదించింది ఇంటికి తెస్తేనే సరిపోట్లా, అలాంటిది తాగేస్తే కుటుంబానికి ఎలా సరిపోద్ది చెప్పండి? ఆహారం దానికోసం నువ్వు రోకలు ఎలా ఖర్చు పెడతావు అంటున్నాడు. అసలు దాంట్లో ఏముంటుందో అర్థం కాదు. ఒక్కొక్క తల్లి వచ్చి కొడుకు తాగుబోతున్న గురించి ఏడుస్తా మాట్లాడుతూ ఉంటే ఏం చేయడానికి అర్థం కాదు. తీసుకెళ్ళి డీఅడిక్షన్కి ₹1,00,000 ఖర్చు పెట్టారంట. 4 రోజులు ఉండలేదాడు, మళ్ళీ మొదలు పెట్టేశాడు. మీరు వాడికి ₹1,00,000 నెలకు జీతం ఇస్తే కనబడతా? ఎంత ఇస్తే మిగులుతుంది చెప్ప? ఎంత ఇస్తే కనబడుతుంది ఇంట్లో పిల్లల కోసం ఖర్చు పెట్టడానికి? ఆహారం కాని దానికోసం నువ్వు డబ్బులు తగలేయడం. అసలు మీకు సంగతి తెలుసా? త్రాగుబోతులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు అన్నాడు. మీలో కొంతమంది బలలో పాలు పొందేస్తూ ఉన్నారు. మీరు త్రాగుబోతులు అయ్యండి. మీరు అనుకోవచ్చు మా సంగతి తెలియదులే అని. దేవుడికి తెలుసు. అప్పుడప్పుడు మనకు కూడా కొంతమందికి తెలుస్తూ ఉంటుంది. దేవుని శిక్షకు గురవుతారు సుమా. దేవుడు అంటే భయం లేకుండా, బల్ల అంటే భయం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారా? ఆర్థికంగా నష్టపోవడమే కాదు, దేవుడు శిక్షిస్తే ఏమైపోతారో ఆలోచించండి. అసలు మీరు రక్షణ పొందలేదంటే పరలోకమే దొరకదు మీకు. ఆ త్రాగుడు మిమ్మల్ని దేవుని రాజ్యానికి దూరం చేస్తుందంటే అంతకంటే అవివేకం ఏముంటుంది చెప్పండి? చెయ్యి అభ్యంతరపరిస్తే నరికేసుకోమన్నాడు, కాలు అభ్యంతరపరిస్తే నరికేసుకోమన్నాడు, కన్ను అభ్యంతరపరిస్తే పెరికేసుకోమన్నాడు. అలాంటిది నువ్వు త్రాగుడు మానలేకపోతున్నావు అంటే నువ్వు పరలోకం వెళ్ళు, ఈ లోకంలో కూడా నీకు విలువ ఉండదు, ఆరోగ్యం ఉండదు, కుటుంబానికి రాబడి ఉండదు. కొంతమందికి తాగుడు కాకపోయినా తిండిపోతులు, వీళ్ళు ఎగబడి హోటల్స్లో ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద ఏది దొరికితే అది తింటానే ఉంటారు అన్నమాట. వీళ్ళు ఆ ఆయిల్స్ మంచివి కాదు, వాళ్ళు వాడే మసాలాలు మంచివి కాదు. తిండిబొత్తనం కూడా 7 భయంకర పాపాలో పాపం అన్నాడు.
బిల్లీ గ్రాహం గారు. నీచం కదా, తిండికి ఎగబడ్డం. భార్య బిడ్డలకు పట్టడు, రోడ్డు మీద ఫుల్ తినేసి వస్తాడు అంత. రోగాలు తెచ్చుకోవడం తప్పితే ఏముంది చెప్పండి. తిండిబోతులు, త్రాగుబోతులు దరిద్రులగుదురు. అండర్లైన్ చేసుకోండి. ఎవరికైనా చెప్పడానికి, మీ గురించి కాదులేండి పాపం. సామెతలు 23:21. అంతేకాదు, 7వది దరిద్రం రావడానికి కారణం. 7వది సామెతలు 28:19. తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును. అంటే దేవుడు పొలం ఇచ్చాడు, అది పని ఇచ్చాడు, దాన్ని కష్టపడి చేసుకుంటున్నావు, నీకు కడుపు నిండా అన్నం దొరుకుతుంది. వ్యర్థమైన వాటిని అనుసరించి వానికి కలుగు పేదరికం ఎంత అంత కాదు అంటున్నాడు. దీన్ని బాబ్ క్రో ట్రాన్స్లేషన్లో వెర్రిపోకడలు అన్నాడు. వ్యర్థమైన వాటిని అనుసరించడం అంటే వెర్రిపోకడలు అంట. అంటే వీళ్ళు పొలాన్ని సేద్యం చేసుకోరు, కష్టపడరు, వెర్రిపోకడలు. వ్యర్థమైన వాటిని అనుసరిస్తారు. చాలా ఉన్నాయి వ్యర్థమైనవి, వెర్రిపోకడలు చాలా ఉన్నాయి. వీళ్ళు గాల్లో మేళలు కడతారు, వాస్తవాన్ని అంగీకరించరు. వాస్తవంగా కష్టపడి పని చేస్తా ఉంటే ఈ పాటికి పర్మనెంట్ అయ్యి జీతం వచ్చును. వీళ్ళకి డైరెక్ట్గా మేనేజర్ పోస్ట్ రావాలి. వీళ్ళకి దానికి ఎవరికి లంచం ఇచ్చేస్తే ఉద్యోగం ఇచ్చేస్తారనగానే లంచాలు ఇచ్చేస్తాం, అది ఆడ ఎగ్గొట్టేస్తాడు. వాస్తవానికి దూరంగా ఆలోచించడం ఇది. ఇప్పుడు మన తోటి వాళ్ళు కష్టపడి స్థిరపడ్డారు, మనం ఎందుకు స్థిరపడలా? వ్యర్థమైన వెర్రిపోకడలు అన్నమాట. ఎవడో ఏదో ఉద్ధరిస్తాడు, ఎవడో ఏదో ఊరికే ఉద్యోగాలు ఇచ్చేస్తాడు, లేదా ఎవడో ఆడు బిజినెస్లో పార్ట్నర్గా తీసేసుకుంటాడు. ఈ కష్టపడి జ్ఞానంగా శ్రద్ధగా తగ్గించుకుని ఒక యజమాని కింద పనిచేస్తూ అనుభవం నేర్చుకుని పైకి రావాలని మెట్టు ఒక్కొక్కటి ఎక్కాలనేది కాదు. వీళ్ళకి అమాంతంగా వచ్చేయాల, గాల్లో మేడలు కట్టేస్తారనమాట. ఒక కథ చెప్తారు కదా, ఖాళీ సీసాలు అమ్ముతా ఉన్నాడు. వీడు ఆలోచిస్తున్నాడు, ఈ ఒక ఖాళీ సీసాకి ఎంత వచ్చింది, నేను ఇన్ని రోజుకి ఇన్ని అమ్మేస్తాను, దానికి అంత వస్తుంది, ఇంకా అన్ని సీసాలు కొంటాను, ఇంకా అన్ని వచ్చేస్తాయి, ఇంకా అన్ని ఇలా అలా ఊహించేసుకుని బాగా సంపాదించేసి నేను పెళ్లి చేసుకుంటాను, మా ఆవిడని ఎగ్గి తంతను మాట వినకపోతే అని ఈ ఉన్న ఒక్క గాజు సీసాను తన్నుతాడు. అది పగిలిపోయారు. ఇప్పుడు ఇది అమ్మడానికి ఇది కూడా లేదు. వెర్రిపోకడలండి, వ్యర్థమైన దాన్ని అనుసరించడం. ఇంక ఈ ఆన్లైన్లో ఈ బెట్టింగ్, లేకపోతే ఈ కోడి పందాలు, లేకపోతే ఈ గేమ్స్ ఉన్నాయి చూసారా, నీ అవివేకాన్ని క్యాష్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఈ దొంగలు ఎవరిని మోసం చేయగలరో తెలుసా? ధనాపేక్ష గల వాళ్ళని మోసం చేయగలరు. నీకున్న దాంతో తృప్తిపడుతూ కష్టపడి నమ్మకంగా కుటుంబాన్ని పోషించుకుని నిన్ను దొంగ నోట్ల వ్యాపారం చేసేవాడు వచ్చి ఏమి నిన్ను మోసం చేయలేడు. ఆఖరిగా బైబిల్ డబ్బును ఎలా వినియోగించాలో కూడా బోధిస్తోంది. 4 విషయాలు చూడండి. న్యాయంగా కష్టపడి సంపాదించింది, దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి. మొదటిది, ఇంటి వారిని సంరక్షించాలి, వారి అవసరాలు తీర్చాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. 1 తిమోతి 5:8 మనం చూసాం. 1 తిమోతి 5:8 అంటున్నాడు, ఎవడైనా స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడే ఉండును. కాబట్టి ఇచ్చింది దేవుడు మనకిచ్చింది ఎందుకు? సొంత ఇంటి వారి అవసరాలు తీర్చాలి, కుటుంబాన్ని సంరక్షించుకోవాలి. ఓకే, రెండవది చూడండి, మీకు ఇది ఇష్టం అవ్వకపోవచ్చు కొద్దిమందికి.
కానీ వాక్యం బోధిస్తాం. దేవుడు ఇచ్చిన దాన్ని ఎలా వినియోగించాలి. రెండవది రోమా 13:8 అంటున్నాడు. రోమా 13:8, ఒకరినొకడు ప్రేమించటంలో తప్ప మరేమి ఎవనికిని అచ్చి ఉండవద్దు. సో అప్పు తీర్చడానికి వాడాలి డబ్బు. వచ్చే రాబడి ఏం చేయాలి? అప్పు తీర్చాలి. ఎగ్గొట్టడం అనేది నీతిమంతులకు తగదు, విశ్వాసులకు తగదు. నీది ఎవరైనా ఎగ్గొడితే నీకు ఇష్టమా? మరి అవతల నువ్వు ఎలా ఎగ్గొడతావు? ఇతరులు మీకు ఏం చేయాలనుకుంటారు, మీరు వారికి అదే చేయమన్నాడు కదా. సో దేవుడు ఇచ్చిన డబ్బును ఎలా వినియోగించాలి? మొదటిది కుటుంబాన్ని పోషించుకోవాలి, సొంత ఇంటి వారి అవసరాలు తీర్చి వారిని సంరక్షించాలి. రెండవది అప్పు తీర్చాలి. మూడవది భవిష్యత్తుకు దాచుకోవాలి. సామెతలు 21:20, విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట ఉండును అన్నాడు. 30:25 దాకా చూసాం. చేమలు బలములని జీవులైనను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకున్నాడు. భవిష్యత్తు కోసం దాచుకోవాలి. నాలుగవది నిత్యత్వానికి పెట్టుబడి పెట్టాలి. నిత్యత్వానికి పెట్టుబడి పెట్టాలి. అందుకే దేవుడు మనకి ఇచ్చాడు. కుటుంబాన్ని పోషించుకోవాలి, అప్పులు తీర్చుకోవాలి, భవిష్యత్తు కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం, మన ఏదన్నా పెద్ద వయసులో అనారోగ్యం వచ్చినప్పుడు ఆపద కోసం దాచుకోవాలి. శాశ్వతమైన రాజ్యంలో ఉండబోతున్నాం, అక్కడి కోసం ముందుగానే పంపుకోవాలి. మత్తయి సువార్త 6:19-20 అన్నాడు, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇచ్చట చిమ్మెట తుప్పును తినివేను, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోక ముందు మీ కొరకు ధనం కూర్చుకున్నాడు. అచ్చట చిమ్మెటను తుప్పెనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు అన్నాడు. చాలా వచనాలు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 26 మొదటి 2 వచనాలు. కనాను దేశం వెళ్ళిన తర్వాత ఇస్రాయేలు ఏం చేయాలో ముందుగానే మోషే వారికి బోధిస్తూ అన్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యం ఇచ్చిన దేశంలోకి నీవు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకుని దానిలో నివసించినప్పుడు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన నీ భూమిలో నుండి నువ్వు కూర్చుకుని నీ భూఫలములన్నింటిలోనూ ప్రథమ ఫలములను తీసుకుని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరం ఏర్పరచుకుని స్థలమునకు వెళ్ళి 11 అంటున్నాడు. కాబట్టి యెహోవా నీవే నాకు ఇచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలం నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిలో చెప్పమన్నాడు. సామెతలు 19:27 అంటాడు, బీదలను కరుణించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అన్నాడు. సామెతలు 19:27. అలాగే హెబ్రీ 13:16 అన్నాడు. హెబ్రీ 13:16, ఉపకారమును ధర్మమును చేయ మరొకడి అవి దేవునికి ఇష్టమైన యాగములు అన్నాడు. మత్తయి 26:10 అచ్చ జటామాంస అత్తరు తీసుకుని ప్రభు పాదాలకు పూసినప్పుడు ఇస్కరియోతు యూదా మిగతా శిష్యులను కూడా ప్రేరేపించాడు. వాళ్ళు కూడా అమాయకంగా జాయిన్ అయ్యారు. ఈ నష్టం ఎందుకు అన్నారు. ప్రభు ఆ విషయంలో అన్నాడు 26:10 మత్తయి సువార్తలో, ఈమె నా విషయమై మంచి కార్యం చేసింది అన్నాడు. దేవునికి ఇవ్వడం మంచి కార్యం అంటున్నాడు. ఫిలిప్పి 4:18-19 ఫిలిప్పి 4:18-19 పౌలు చెరసాల్లో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు. ఫిలిప్పి సంఘస్థులు అవసరాలు తీర్చుతూ వస్తువులు పంపించారు. ఆయన అంటున్నాడు, ఇవి దేవునికి ప్రీతికరమైన యాగాలు అని. సో అర్థం ఏంటి అంటే, దేవునికి, ఆయన సేవకుల పోషణకు, ఆయన పరిచర్య విస్తరించడానికి, పేదలకు ఇవ్వడం ద్వారా పరలోకంలో మన ధనం కూర్చుకోవడానికే దేవుడు ఇక్కడ మనకు అనుగ్రహించాడు. పిల్లల్ని ఒక 5గురిని 10 సంవత్సరాల వయసులో ఉండే బంధువుల్ని, కజిన్స్ని మీరు షాపింగ్ మాల్లో ఒక్కొక్కరికి 500 ఇచ్చి మీ ఇష్టం అని చెప్పి వదిలేసేయండి. ఒక గంటలో ఎవరు ఎలాంటి వాళ్ళో తెలిసిపోద్ది.
ఇచ్చిన నీ కోసం ఏది ఒక్క వస్తువు కూడా కొనలేదు అనుకోండి, మీ గురించి ఆలోచించరు. తోటి వాళ్ళు ఎవరి కోసం కూడా ఖర్చు పెట్టలేదు అనుకోండి, అక్కడ కూడా అర్థమైపోద్ది. నేను ఒకసారి అలా ట్రై చేశాను. పిల్లోడు 2 లీటర్ల వాటర్ డ్రింక్ బాటిల్ కొనేసుకున్నాడు, మూతి పెట్టి తాగేస్తున్నాడు, ఎందుకు మిగతా వాళ్ళు ఎవరు అడగకుండా. వీడి చిన్న పిల్లోడు వీడి డ్రింక్ మీద అంత ఆతురతతో జాలేస్తున్నాడు. పెద్దోళ్ళు మనం మాత్రం గొప్పవాళ్ళేం కాదు, మనకు కూడా దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి మనం ఎలాంటి వాళ్ళమో దేవుడు మనగా రుజువు చేస్తూ ఉన్నాడు. డబ్బు పట్ల మన వైఖరి ఎలా ఉండాలో చూసాం. ఇలా సరిగా సంపాదిస్తూ జ్ఞానంగా ఉన్న వాళ్ళు మాత్రమే దేవునికి ఇవ్వడానికి సరిపోతారు. కాబట్టి రేపు వారంలో యెరూషలేములో ఉండే పరిశుద్ధులు, అవసరం ఉన్న వాళ్లకు పౌలు పోగిస్తూ మాసిదోనియా సంఘస్థుల యొక్క దాతృత్వాన్ని గురించి మాట్లాడుతూ తెస్సలోనిక సంఘస్థులు కాదు, కొరింథీ సంఘస్థులను కూడా ఇవ్వండి అని చెబుతున్నాడు. ఇవ్వడానికి కూడా నీకు అర్హత ఉండాలి. ఇవ్వడానికి కూడా నీకు ధనం విషయంలో సరైన వైఖరితో జీవిస్తూ అప్పుడు దేవునికి తెస్తే దేవుడు అంగీకరిస్తాడు. అంతేనా? నీకు డిసిప్లిన్ లేక నీ చిందరవందరగా ఉంటుంది నీ జీవితం, అసలు ఫైనాన్షియల్గా డిసిప్లిన్ లేకుండా నీ కుటుంబాన్ని బాధ పెడుతూ దేవుడికి ఇచ్చేమని అడుగుతాడా నిన్ను? అసలు ముందు నీ జీవితాన్ని సరి చేసుకో, అప్పుడు నీవు ఇవ్వడానికి సరిపోతావు. ఆ విషయాలు రేపు వారం చూద్దాం. ప్రభువా మీకు స్తోత్రాలు. మీ బల్లో పాలు పొందక ముందు డబ్బు విషయంలో మా వైఖరి ఎలా ఉందో మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ తెరచిన చేతితో పట్టుకోవడానికి సహాయం చేయండి. పిడికిలు బిగించి కాదు, ఇది మాది కాదు, మేమే ఈ లోకంలోకి ఏమీ తేలేదు, ఈ లోకంలో మేమేమీ తీసుకుని పోలేము. కాబట్టి అనవసరాలు కలిగిన వారు మేము తృప్తి కలిగి ఉండడానికి సహాయం చేయండి. డబ్బుని మేము నమ్మకూడదు, డబ్బుని మేము పూజించకూడదు, డబ్బుకు మేము దాసోహం అవ్వకూడదు. డబ్బిచ్చిన మిమ్మల్ని మేము నమ్మాలి, డబ్బిచ్చిన మిమ్మల్ని మేము ప్రేమించాలి. సృష్టి కంటే సృష్టికర్తను విలువగా ఎంచాలి. అటువంటి కృప మాకందరికీ దయచేయవలసిందని, మీ బల కొరకు సిద్ధపరచవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.